మనకి స్తోత్రములు కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో 2025 సంవత్సరానికి మనం ప్రవేశించినాం కదా. మనం అందరం మనం ప్రవేశించినాం. మరి 2025 సంవత్సరంలో ప్రవేశించిన మనందరికీ ఆఖరి రోజుకు వచ్చేసినాం. ఆఖరి గడియల్లోని కూడా మనం వచ్చేసినాం. సో ఈ సంవత్సరము ముగియబోతూ ఉంది. ఏం చేయబోతుంది? ఈ సంవత్సరము ముగియబోతుంది. ఈ సంవత్సరమే కాదు, ఇలాగా సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ ఇలాగ అన్ని కూడా ముగియబడుతూ ఉన్నాయి. ఒక దినాన మనము కూడా ముగించబడతాం. మనము కూడా దేవుని సన్నిధికి చేరుతాము. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ వాచ్ నైట్ సర్వీస్ లో మనము దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నాం. అనగా ఈ యొక్క ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడాలని ఎంతో మరి ఆశపడుతూ ఉన్నాం. వాక్యాన్ని వినడానికి మనం కూడా ఆశ కలిగి ఉన్నాం. ఎవరికి నిద్ర రావట్లేదు, ఆవలింపులు కూడా రావట్లేదు. చాలా చక్కగా అసలు మిమ్మల్ని చూస్తుంటే ఈ లైట్ల కన్నా మీరే వెలిగిపోతున్నట్టు కనబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పడుకునే వాళ్ళు మాత్రం ఇంట్లో పడుకునేవాడిని కదండి. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూడబోతూ ఉంటున్నాం, వినబోతూ ఉంటూ ఉన్నాం. అక్కడ విషయం ఏంటిదంటే, నిజంగా ఈ సంవత్సరంలో చాలా విషయాలు జరిగినాయి. చాలా చాలా కొందరి జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి, కొందరి జీవితాల్లో నష్టాలు కలిగినాయి, కొందరి జీవితాల్లో శ్రమలు కలిగినాయి, కొందరి జీవితాల్లో సమాధానం పోగొట్టుకున్నారు, కొందరి జీవితాలు బ్రతుకులే కోల్పోయినారు, కొందరి కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక ఇలాగ కొన్ని జరుగుతూ వచ్చాయి, జరిగినాయి. కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టినారు, సొంత వాళ్ళు వెళ్ళిపోయినారు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్యము మనతో మాట్లాడబోతున్న విషయాలు మనం చూస్తున్నాం. ఇన్నిటిలో కూడా దేవుడు ఇంకా నీకు, నాకు, మనకు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్నటువంటి దేవుడు ఇంకా మీ దగ్గర కూడా నీకు తోడై ఉంటాడు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూడబోతూ ఉంటూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనకందరికి బాగా తెలిసినటువంటి వాక్య భాగము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాగా ఎవరైనా క్రీస్తునందున్న యెడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తవి పక్కకు పెడదాం, కాస్త పాత దగ్గర ఆగిపోదాం మనం. ఇదిగో సమస్తము ఏంటంట, పాతవి గతించెను, గతించబోతు. మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ గతించబోతూ ఉంది. ఇలాగ అన్ని గతించబోతూ ఉన్నాయి కదా. చిన్న ప్రార్థన చేస్తుందా. మొదటిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పాతవి గతించెను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పాత అనే మాటను ఒకసారి మనము పరిశీలనలోనికి మనం వెళ్ళినట్లయితే గతించబోతున్నటువంటి విషయం మనకు తెలుస్తూ మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ సంవత్సరం గతించబోతూ ఉంది. ఇంకా ఒక గంట సేపట్లో లేక 50 నిమిషాల్లో గతించబోతూ ఉంది, లేదా 45 నిమిషాల్లో గతించబోతూ ఉంది, లేదా 30 ఇలా చెప్పుకుంటూ పోతుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొత్త సంవత్సరం దగ్గరికి వస్తుంది, పాతది వెళ్ళిపోతూ ఉంది అన్న సంగతి కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి పాతది మనము ప్రేమ దేవుని పిల్లలు ఏది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోం. పాతవి ఏవి కూడా మనము మన దగ్గర కూడా మనం పెట్టుకోం. పాత వాటిని తీసేస్తేనే క్రొత్తవి వస్తాయి. పాతవి పెట్టుకుంటే క్రొత్తవి రావు. ఆ విషయాన్ని మనం గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. చాలా మంది కొంతమందిలో ఒక ఆలోచన ఉంటుంది, మనం ఖర్చు పెడితేనే వస్తాయి లేకపోతే రావు అనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. ఇంకొంతమందికి అనిపిస్తుంది అంటే దాచుకోవాలి అనిపిస్తుంది. పాతలో ఉన్నటువంటివి, పాతవి ఏవైతే వస్తువులు కొన్ని ఉంటాయో వాటిని కొంతమంది దాచుకుంటూ ఉంటూ ఉంటారు. అవి యాంటిక్ పీసులు లాగా వారు దాచిపెట్టుకుంటూ ఉంటారు.
అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే గతించిపోయే వాటి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేవియా గ్రంథము లెవిటికస్ చాప్టర్ 13 వర్స్ 11. దయచేసి చూద్దాం మా మాటను ఒకసారి. 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవియా రాసినటువంటి అది వారి దేహ చర్మమందు పాతదైన కుష్ఠములు గనుక. పాతదైన కుష్ఠము ఏంటిదంటే పాతదైన కుష్ఠము అని చూస్తూ ఉన్నాం. చదవమా. గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వారిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. వాక్యం ఏం చెప్తుందంటే వారు ఏమై ఉన్నాడంట, అపవిత్రుడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాడు అపవిత్రుడు. వాక్యం సెలవిస్తున్న మాట, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఎందుకు నిర్ణయించాలి యాజకుడు వాడు అపవిత్రుడు అని అంటే వాడికి ఏమొచ్చిందంట, పాతదైన కుష్టు వచ్చిందంట. అంటే ఇంతకు ముందు ఉండి అది స్వస్థపరచబడి బాగుపరచబడి వాడు మంచిగై మరలా మంచి దేహము కలిగినటువంటి వాడై ఉన్నాడు. కానీ అది మరలా తిరగబెట్టింది అని మా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దీనికి నిదర్శనం ఏంటిది అని అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరికైనా జ్వరం వస్తుంది, తగ్గుతుంది, మరలా వస్తుంది, తగ్గుతుంది, మరలా వస్తుంది, తగ్గుతుంది, మరలా వస్తుంది అని అంటే అది జ్వరం కాదు, అదేదో సంథింగ్ వేరేదేదో ఉంది అని మనము గ్రహించాలి. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, ఇంకా రకరకాల టెస్టులు అన్ని రాస్తాడు. రాసి అందులో ఉన్నటువంటి వ్యాధి ఏంటి అని గ్రహించి ఇదిగో నీకు పలానా వ్యాధి వచ్చింది, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి ఆయన వారికి చెబుతాడు, ఆ రోగికి చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండమని, ఇలాంటి టాబ్లెట్స్ వాడమని, ఇదిగో ఇది డైట్ అని ఇలాగ చెబుతాడు. చెప్పి వాడిని హెచ్చరిక చేస్తాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించాలని మనం చూస్తున్నాం. తిరగబెట్టింది అని అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి మనం గమనించి మనం చూస్తే మన దినాన సింపురా వాళ్ళ అన్న, ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది అనేసి నేను అన్నాను, ఛాతీలో అంటే సెంటర్లోనా లేక సైడ్ లో ఈ గుండె పైన అని అడిగాను. నేను అడిగితే లేదన్నా ఆయన సైడ్ లోనే చెప్తూ ఉన్నాడు అని చెప్పి, ఛాతీలో నొప్పి అని చెప్తున్నాను చెప్పిందాను. అయితే సరే అప్పుడే ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేస్తే వెంటనే ఏమన్నానంటే, మీరు ఇమ్మీడియట్ గా గాంధీకి తీసుకొని వెళ్ళండి. లేదన్నా మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము, ఆయన కూడా ఈసీజీ తీశాడు, ఏం పర్వాలేదు అన్నాడు. ఒక టాబ్లెట్ వేశాడు, తర్వాత ఇంజక్షన్ కూడా ఇచ్చాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇంటికి తీసుకొచ్చాము, పడుకోబెట్టాము అని అంటే, వద్దు మీరు తీసుకొని వెళ్ళండి అని నేను చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు కూడా నా మాట విని హాస్పిటల్ తీసుకొని వెళ్ళినారు. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళు కూడా ఒక టెస్ట్ చేసి ఒక ఇంజక్షన్ ఇచ్చి తర్వాత టాబ్లెట్స్ ఇచ్చి ఒక ఉదయకాలం వరకు పెట్టుకొని పంపించారు. ఎందుకంటే అక్కడ దానిలో ఉన్న తీవ్రత నేను చూడగలిగినాను. నిన్నటి దినాన మళ్ళా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఇమ్మీడియట్ గా తీసుకొని పోయారు. ఆయన కొంచెం లేట్ అయితే అది చనిపోయేవాడు. ఐసీయూలో పెట్టినారు. నా ప్రియమైనటువంటి దైవజనమా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు తిరగబెట్టింది అని అంటే దాని అర్థం ఏంటో ఇది వేరేలాగా ఉంది. ఇక్కడ కుష్టు కూడా పాతదైన కుష్టు మరలా తిరగబెట్టింది అనగా నీ పాత జీవితాన్ని మరణాలు అందులోకి వెంటైనావు కనుక పాతదైన నీ కుష్టు జీవితమును నీవు తీసివేసుకోమని దేవుని వాక్యం రోజున సూటిగా నీతో మాట్లాడుతూ ఉంది. పైకి ఒకవేళ నువ్వు చాలా చక్కగా, చాలా గొప్పగా, లేక చాలా మర్యాద పూర్వకముగా, గౌరవప్రదముగా, పరిశుద్ధంగా కనబడుతూ ఉండవచ్చు, కానీ లోపల ఏదైతే ఉన్నదో అది ఎవరికి తెలియదు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా డబుల్ ఇంపాక్ట్ అయి ఉన్నాం, లేక డబుల్ యాక్టర్స్ అయి ఉన్నాం. అనగా ఇంకొక వ్యక్తులంగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ నేను కూడా అంతే. ఇక్కడ నిలిచిన నేను ఒక్కటి మీకు కనబడుతుండొచ్చు, కానీ నాలో ఇంకొకడు ఉంటాడు. అస్సలైన వాడే, నేను కాదు. ఎందుకంటే మనకు కోపం వచ్చినప్పుడు అసలైన వ్యక్తి బయటకు వస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, పాతదైనది ఏదైతే పాతగా ఉందో
పోగొట్టుకున్నది మరలా తెచ్చుకునేటువంటి పరిస్థితి అన్నమాట. దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని కాదని, వాక్యాన్ని కాదని, ప్రార్థనని కాదని, సంఘాన్ని కాదని, దేవుని కాదని, సహవాసం కాదని, మనం ఏదైతే దేవునికి దూరంగా ఉంటూ నాకేం కాదులే, నేనంతా బాగానే ఉన్నా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ పాతదైనది మరలా వస్తుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ పాత జీవితమును నీవు పరిపూర్ణంగా, సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా 12:39 నెహెమ్యా రాసిన గ్రంథం 12:39. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మములో అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, వర్షపు గుమ్మముల అవతల నుండి, అనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. పాత గుమ్మము. ఏ గుమ్మం అంటే ఇది? పాత గుమ్మము అనగా మన మార్గాలు, మన నడతలు, పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఆ పాత జీవితపు, రోత జీవితపు, లోక జీవితపు, పాపపు నడక, పాపపు మార్గం ఏదైతే ఉందో, పాప గుమ్మము, ఆ గుమ్మాన్ని నువ్వు విడిచిపెట్టినావు కనుక అని మరలా గుమ్మంలోనికి నువ్వు వస్తూ ఉన్నావు. అందుకే ఆ పాతది నీవు పరిపూర్ణంగా నీలో నుంచి తీసివేసుకోవాలని, పాత గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం గుండా నువ్వు వెళ్ళకూడదని దేవుడు చెప్పినాడో అదే గుమ్మం గుండా మళ్ళా నువ్వు రిటర్న్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకే పాత గుమ్మం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఏం చేయాలని రోజున మన మదిలో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైనా అవసరానికి వస్తుంది అన్నట్టుగా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అవసరానికి కాదు, నిన్ను పాడు చేయడానికే, నిన్ను నశింప చేయడానికి అనే సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. యోబు రాసినటువంటి గ్రంథంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు ఆయన. 14వ అధ్యాయము 7వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. జోబ్ చాప్టర్ 14. వృక్షము నరకబడిన ఎడల తిరిగి చిగురించుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. వృక్షం కింద ఏమంటాడు? 8వ వచనం చదవమ్మా. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో మరలా ఏమవుతుందన్నది చిగురిస్తుంది. పాత వేరు ఒకటి ఉంటుంది, పాత వేరు ఒకటి ఉంటుంది. చెట్టు నరికేసిన వేర్లు ఉంటాయి లోపలికి. ఆ వేర్లు మట్టిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరలా మొలకెత్తుతుంది. మీరు గమనించి చూడండి, పెద్ద మొదలన్నింటినీ కొట్టేసినా, చెట్లను కొట్టేసినా మరలా చిగురుస్తుంది. మా ఇంటి పక్కనే కాంపౌండ్ లో చెట్లన్నీ కొట్టేశారు, మరలా చిగురిచ్చినాయి, మరలా పెద్దగా అవుతూ ఉన్నాయి. అవి బయట కూడా తీసేసినారు, వాటికి మరలా చిగురిచ్చినాయి, అది మరలా పెద్దగా అవుతూ ఉంది. ఇలాగ చెట్లను మనం నరికేస్తాం, సగం వరకు నరికేస్తే, కింది వరకు నరికేస్తే, తీసేస్తే మరలా అక్కడి నుంచి మరలా అవి చిగురిస్తాయి. నీ శేషము అనేది మిగలకూడదు. శేషము అనగా ఆ చెట్టు యొక్క వేరుతో పాటు దాన్ని పెరిగివేయాలి. ఏ వేరైతే లోపలికి ఉందో ఆ చెట్టు వేరును తీసేయకపోతే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అది మరలా చిగురుస్తుంది, అది మరలా మొలకెత్తుతుంది, అది మరలా పెద్దగా అవుతుంది అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పరిపూర్ణంగా, సంపూర్ణంగా దాన్ని పెరిగివేయాలి. కింద వేరుతో సహా దాన్ని పెరిగివేయాలి. వేరును అలాగే ఉంచి మొద్దును అలాగే పెట్టేస్తే ఆ మొద్దులో నుంచి మరలా చిగురుస్తాయి. పాత వేరు ఉంటుంది, ఆ పాత వేరును నీలో నుంచి తీయాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ పాత సంవత్సరంలో నువ్వు ఏదైతే దేవుని దగ్గర పొందుకోలేకపోయినావో వాటిని నూతన సంవత్సరంలో పొందుకోవాలి. ఏవైతే నువ్వు పొందుకున్నావో వాటిని వదిలేయాలి. ఏవైతే దేవుని వాక్యం శ్రమిస్తుంది, పాత సంవత్సరంలో నువ్వు చేయకూడని పనులు ఏవైతే చేసినావో
దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా, దేవునికి ఇష్టం లేని పనులు ఏవైతే నువ్వు చేసినావో వాటిని అన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ పాత వేరును పెట్టుకొని నువ్వు కొత్త సంవత్సరంకి ప్రవేశిస్తే మరలా అవి ఏం చేస్తాయి? చిగురిస్తాయి. చిగురించి మరలా నిన్ను పాడు చేయడం మొదలు పెడుతుంది. ఆమేన్. తీగలు ఉంటాయి కదా, తీగలు మనం అన్ని లాగేసినాం అనుకుంటాం. ఇక్కడ ఒక చిన్న తీగ ఉంటుంది, వాటికి వేర్లు అవసరం లేదు. ఆ తీగ తనతో తానే అది ఏమైపోతుంది? ప్రాకుతూ ఉంటుంది. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, ఇక్కడ పాత వేరు ఏదైతే ఉందో ఏమంటున్నాడు ఇక్కడ, దాని వేరు భూమిలో పాతదైపోయినను, అది అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగురుచు. నీటి వాసనతోనే అది చిగురుస్తుందంట. ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరమో. పాపం కూడా అలాగే ఉంటుంది. ఆ విషయాలను గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పైకి మాత్రమే తీసేయడం కాదు, నీ లోపల ఉన్నదాన్ని తీసేయాలి. నీ లోపల ఏదైతే ఉందో, నీ మైండ్ లో ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే అప్పుడు నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ జీవితం నువ్వు జీవించగలుగుతావు. దేవుని కోసం నువ్వు జీవించగలుగుతావు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నానంటే, భక్తుడు అంటాడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఏదైనా నాలో చిగురించకూడదు అంటే దాన్ని ఏం చేయాలంట? వేర్లతో సహా పెకిలించాలి. అప్పుడే నీలో ఇక మీద అలాంటివి ఏవి రావు. పాత కుష్టు రాదు, పాత మార్గం, పాత నడక, పాత వేరు ఏది కూడా నీలో పంచు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం చూస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లూక్ చాప్టర్ 5 verse 39. 12. లూకా సువార్త 5వ అధ్యాయం. అమ్మా, పాత ద్రాక్ష
ద్రాక్షారసము త్రాగి పాత ద్రాక్ష రసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరుకొని వాడు ఎవడు లేడు. వెంటనే క్రొత్తదాన్ని కోరుకునేవాడు ఎవడు కూడా లేడు. పాత ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం. దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనిలో ఉన్నటువంటి మర్మం ఏందో తెలుసా? పాత ద్రాక్షారసం ఉన్నటువంటి మర్మం ఏందో తెలుసా? ద్రాక్షారసము కొంచెము తాగితే అది మెడిసిన్. వాక్యం అంటే మత్తుకు సంబంధించింది ఏది కూడా నీవు తీసుకొనకూడదని వాక్యం చెప్తుంది. పాత ద్రాక్షారసం మత్తుతో కూడుకున్నటువంటి, మత్తు కలిగించేది. మనకి ఇప్పుడు మత్తు ఉంది. చాలా మంది ఇప్పటిదాకా వెలిగినారు, ఇప్పుడే కొంచెం డిమ్ అయినారు. ఇప్పటిదాకా వెలుగుతా ఉన్నారు, పెట్రోమాక్స్ లాగా, హాలోజిన్ లాగా వెలుగుతూ ఉన్నారు. కొంచెం లైట్ డిమ్ అయినాయి. ఆ మత్తు ఏంటి? గమ్మత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గమ్మత్తు అన్నాను అనంటే, ఎందుకన్నానంటే పాపం వాళ్ళు ఎక్కడెక్కడ పోతుంటారో వాళ్ళకి తెలియదు, ఎక్కడ కూర్చుంటారో తెలియదు వాళ్ళకి. కాబట్టి అందుకే పాత ద్రాక్షరసంలోకి మీరు వెళ్ళకూడదు. అది దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఆ విషయాన్ని గమనించాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎవరికైనా మీకు మత్తుగా ఉంటే దయచేసి నిలబడండి. ఏం పర్వాలేదు, 2 నిమిషాలు పడితే ఆ మత్తు దిగిపోయింది ఆటోమేటిక్ గా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దైవజనాంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయంను ఒకసారి నువ్వు పరిశీలన చేయాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 3:14. మరియు వారి మనసులు కఠినములాయెను కనుక, వారి మనసులు ఏమాయెను? కఠినములాయెను కనుక, ఏమాయెను? కఠినములాయెను కనుక. అక్కడనే ఉంది మాయ. కఠినము లాయెను కదండి. వారి మనసులు ఏమైపోయినాయంట? ఆయన అట్లాగే చెప్తాడు, ఆమె అట్లాగే చెప్పింది, మా అమ్మ అంతే, మా నాయన అంతే. మా నాయన ఒక టైపులే. పిల్లలు చెప్తూ ఉంటారు తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రుల గురించి కొంతమంది పిల్లలు చెబుతూ ఉంటారు, చురుకనగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని చురుకనగా మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని అధికంగా ప్రేమించడమే, గారాబం చేయడమే. అందుకని మనం ఏం చేస్తున్నాం? కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటారు, తండ్రిని అరే అని పిలుస్తారు, అంటే ప్రేమగానే. దాన్ని నేనేమంటానంటే ఎదవ పిలుపు అంటాను నేను. అసలు మిమ్మల్ని బాగా కొట్టాలి, అలా పిలిచేవారిని, పిలిపించుకునే వారిని కూడా కొట్టాలి. ఫస్ట్ అరయ్య అని పిలుస్తారు. నువ్వు అట్లా రా, నువ్వు ఇట్లా రా అని చెప్పలు పెడతా ఉంటారు. అది గారాబం కాదు, అది పోగిరి చేస్తారు అంటారు. వాళ్ళు ఎంత గారాబం చేసినా నీ మర్యాద నువ్వు నీ తల్లిదండ్రులకు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు మిమ్మల్ని హెచ్చరించినా, వాళ్ళు మిమ్మల్ని గద్దించినా అది మీ క్షేమం కొరకే. ఆ విషయాన్ని మనం గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. చదువునాను మరొకసారి. మరియు వారి మనసులు కఠినములాయెను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని తేటపరచబడక. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమైందట? తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఏ ముసుగు నిలిచి ఉన్నది అని అంటే, పాత నిబంధనలో ఉన్న ఆచారాలు. ధర్మశాస్త్రం ఏంటిదంటే ఆచారాలు, పద్ధతులు, క్రమాలు, పండుగలు, ఇవేమైతే ఉన్నాయో, బలులు. మెయిన్ ఏంటంటే బలులు అర్పించడం. ఆయన అన్నాడు, చూడండి ఒకసారి ఒక మాట, చక్కటి మాట చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. ఒకసారి మాట చదువుదాం. మాథ్యూస్ చాప్టర్ 5 verse 17. ఏమంటున్నాడు ఆయన? ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని
తలంచవద్దు. నెరవేర్చుటకే గాని వాటిని నెరవేర్చుటకే వచ్చింది కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. దేని పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చా, దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు. ఏంటిది కొట్టివేస్తున్నాడు ఆయన, ఏంటి ఆయన నెరవేరుస్తున్నాడు అని ఒకసారి గమనిస్తే, మరలా 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 నువ్వు బలు అర్పించకుండగా, మరలా మరలా నువ్వు పాత ఆచారాలు క్రియల్లో నువ్వు పడిపోకుండగా, ఒక్క మారే ఆయనే తనే బలి అర్పణగా, ఆయనే బలిగా అర్పింపబడ్డాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి సంవత్సరం బలి అర్పించాలి, రక్త తర్పణ జరిపించాలి. గువ్వనైనను, మేకనైనను, గొర్రెనైనను, దూడనైనను, ఎద్దునైనను నీవు వధించాలి. నీ స్తోమతకు తగినట్టుగా నువ్వు వధించాలి, అనగా బలి అర్పించాలి. దానిని ఒక మారే ఆయనే బలి అర్పణగా మారి, ఆయన బలి అర్పణగా పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. అర్పించబడి ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చినాడు. ఇక ఏం చేద్దాన్ని ఆయన, ఏమైతే నువ్వు చేస్తూ వచ్చావో అక్కడితో అవి నిలిచిపోయాయి. నిజమైన బలి అర్పించబడిన తర్వాత ఇక బలి అవసరం లేదు. ఆయనే పండుగ అయినాడు కనుక ఇక పండుగలు అవసరం లేదు, ఇక ఆచారాలు అవసరం లేదు, పద్ధతులు అవసరం లేదు, క్రియలు అవసరం లేదు. వాటిని నెరవేర్చడానికి వచ్చాడు తప్ప వాటిని తీసివేయడానికో కొట్టివేయడానికో ఆయన రాలేదు. అందుకే పాత నిబంధన ఏదైతే ఉందో దానిని వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అంతేనమ్మా? మళ్ళొక్కసారి, వారి మనసులు కఠినములాయెను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక వారు గ్రహించక, వారు ఏమాత్రము దాన్ని వివేచింపక, వారు తెలివితో జ్ఞానముతో గ్రహింపు లేక వారు జీవిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? లాస్ట్ వర్డ్ ఏంటిది? ఆ ముసుగే వారికి నిలుచుది. ఏ ముసుగు? మా దేవుడు గొప్పవాడు, ఆయనకు మేము బల్లర్పించాలి. మా దేవుడు రోషం కలిగిన వాడు, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన యుద్ధశూరుడు, వీరుడు, కాబట్టి ఆయన మా పక్షంలో యుద్ధము చేస్తాడు. ఈ ముసుగుంది వాళ్ళకి. ఆ ముసుగు తీసేసుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తాడు. అందుకే పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని వారు తప్పర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట దయచేసి ఇంకొక మాట చూద్దాం దయచేసి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. మొదటి కొరింథీ 11:25. అమ్మా, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. అర్థమైంది కదా? పాత నిబంధన, క్రొత్త నిబంధన, రక్తము, ఈ నా రక్తము క్రొత్త నిబంధన అన్నాడు ఆయన. సో ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరిక మనం పొందుకుంటూ ఉన్నాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భాగము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భాగము, నీ
హల్లెలూయా. ఈయన రక్తము వలనైన క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్, న్యూ టెస్ట్మెంట్, న్యూ ప్రామిస్. దేవుని వాక్యం సెలవిస్తుంది క్రొత్త నిబంధన. పాత నిబంధన నెరవేర్చి క్రొత్త నిబంధన ఇస్తున్నాడు. ఆ రక్తం వల్లనే ఈ రోజున దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి మనకును ఆయనకును సమాధానము కలగజేస్తాడు, అనగా వైరము తీసేస్తాడు. దేవునికి మన మీద కోపం ఉంది. ఏం కోపం ఉంది? పాపము చేస్తూ ఉన్నావు గనక కోపం ఉంది. పాపము చేయొద్దని ఆయన చేస్తానని నువ్వు, అందుకే ఆ కోపం. ఆ కోపమును తీసివేయడానికి, నిన్ను ఆయనను కలపడానికి, ఆ సమాధానం అనుగ్రహించడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, తిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. మత్తు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట, సమాధానం, సంధి మన మధ్యలో. ఎవరి మధ్యలో? ఆయనకి మనకు మధ్యలో సంధి, ఆయనకు మనకు మధ్యలో సమాధానం, ఆయనకి మనకు మధ్యలో ఉన్న వైరాన్ని తీసేసడానికి ఆయన వచ్చాడు తప్ప దాన్ని తీసేయడానికో కొట్టువేయడానికో రాలేదు ఆయన. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెడతి పరచును, చిలుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసమును పోయెను. అవసరం లేదు. వాక్యం ఏమంటుందంటే పాత బట్ట ఏంటంట? పాత బట్ట. ఇప్పుడు ఏంటిది పాత బట్ట గురించి మనం ఒకసారి గమనించి చూస్తే, చీకటి కార్యములు కదా, మురికి, మైల, పాత బట్ట, మసిగుడ్డ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే దానికి అంటే తుడుస్తాం. మనమైతే మన దానికి తుడుస్తాం. ఈ పోర్షన్ మొత్తం ఎంత నీట్గా ఉంటుందో, హల్లెలూయా హల్లెలూయా. బాగా నానబెట్టి ఎంత బ్రష్ చేసినా ఎంత నలిచినా పోతుంది, కానీ కలర్ పోదు. ఎందుకంటే నువ్వు రాసింది మామూలు నూనె కాదు, ఎప్పుడు రాసినా నూనెనే రాసినావు, ఏది పట్టుకున్నా అక్కడే తుడిచేసినావు. 5 నిమిషాలు. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని సంగమా, చక్కని మాట మనం చూస్తున్నాం. పాత బట్ట చినిగిపోతుంది, అతికేస్తే మరలా చినిగిపోతుంది, మరలా కూడా జరుగుతుంది, అక్కడేస్తే మరలా కూడా జరుగుతుంది. నువ్వు ఎన్ని పుట్లేసినా అది అటు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి పాత దానికి నువ్వేం చేయొద్దు, కొత్తది అటాచ్ చేయొద్దు, దాన్ని వదిలే. దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి.
అది అట్లాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది, లేకపోతే ఇంకా చదువుతూనే ఉంటుంది. పాత దాంట్లో కొత్తది ఎప్పుడు కూడా వేయబాకండి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం వాగ్ని మాట చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు అక్కడ? 1 Corinthians 5:8 కనుక పాతదైన పులిపిండి దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. పండుగను ఎట్లా ఆచరించాలంట? పులియని రొట్టెతో. పులిసిన పిండి ఎలా ఉంటుంది? బాగుంటుందా? మొదటిగా వాసన. ఎలాంటి వాసన? పులిసిన వాసన. అది పీలిస్తేనే లోపల ఒక రౌండ్ వేసింది. రౌండ్ వేస్తే దాని అర్థం ఏంటంటే తిప్పింది అనమాట. ఇక నువ్వు నోట్లో పెడితే ఉన్నది కూడా మొత్తం గ్రైండ్ అయిపోయి ఫుల్ వాష్ అయిపోయి ఫుల్ డ్రై అయిపోయి బయటకు వస్తుంది. ఆమేన్. వాషింగ్ మిషన్ గురించి ఎస్ హల్లెలూయా. అంటే ఈ వాసన అంత భయంకరం, తింటే అంతకంటే ఘోరం అని అర్థం. కాబట్టి పులిసిన పిండి అనే వాక్యం ఎవడైతే నీకు విత్తుతాడో వారి విషయమై జాగ్రత్తగా ఉండు. నీ సంఘములో నీ సేవకుడు బోధించే వాక్యానికి అనుగుణంగా కట్టుబడి ఉండు. దుర్బోధలకు నువ్వు చెవి పెట్టకు, దుర్బోధన దగ్గరికి వెళ్ళకు. ఆనాడు పరిసయ్యులు ఇలాగే చేశారు. యేసు ప్రభువును అంగీకరించలేదు, యేసు ప్రభువును ఒప్పుకోలేదు. పరిసయ్యులే కదా అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు సైతము, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ యాజకులు సైతము, వీరందరూ పులిసిన పిండితో సమానం. కాబట్టి మీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి, మీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి, మీ యొక్క బలమైన పునాది అయినటువంటి మీ యొక్క ప్రార్థన జీవితాన్ని ఏదైతే ఉందో దాన్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి, చెడగొట్టడానికి ఈ పులిసిన పిండి అనే దుర్బోధలు, ఈ దుర్బోధలకు ఎక్కువ ఆకర్షింపబడుతూ ఉంటారు. దుర్బోధలు, ఆ దుర్బోధలకు మీరు జాగ్రత్తగా ఉండమని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా. ఆ దుర్బోధలు ఎలా ఉంటాయంటే మనల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ దుర్బోధలు ఎలా ఉంటాయంటే, అయ్యా నువ్వు సిగరెట్ తాగి వచ్చి కూర్చో, ప్రాబ్లం కానీ తాగనే ఉంటుంది, వెళ్ళి తాగి వచ్చి కూర్చో అంటే ఎంత సంతోషమో. ఆ దుర్బోధ ఇలాగే ఉంటుంది, ఆ పులిసిన పిండి ఇలాగే ఉంటుంది. అమ్మ నువ్వు బయటికి పోయి కొట్లాడేసి వచ్చి మళ్ళీ కూర్చో కావాలంటే, కానీ పోవు, నేను. ఇది పులిసిన పిండి యొక్క దుర్బోధం. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం, ఈ పాతవన్నీ కూడా ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందరూ నేర్చుకోబడతాం. కాబట్టి ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నట్లుగా దేవుని వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.